కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ మూడు కూడా ప్రధానంగా పోటీ చేసినాయి. కానీ డ్రాస్టిక్గా ఈరోజు చాలా మార్పులు జరిగినాయి. దానిలో కాన్స్టిట్యున్సీ వైజ్ మీకు చెప్పేటువంటి ప్రయత్నిస్తా. ముందుగా ఆదిలాబాద్ నుంచి వద్దాం. ఆదిలాబాద్లో చాలా వరకు ఇక్కడ చూసినట్లయితే ఆదిలాబాద్లో ఆదిలాబాద్, సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, బోత్, నిర్మల్, ముదోల్. సో ఇక్కడ చాలా స్పష్టంగా ఇక్కడ ముగ్గురు అభ్యర్థుల మధ్య పోటీ చేశారు. ముగ్గురిట్లలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ చాలా స్పష్టంగా కనబడుతున్నప్పటికీ కూడా బీజేపీ చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఈరోజు భారీ ఆధిక్యంతో అక్కడ విజయం సాధించబోతుంది. దానిలో లీడ్ ఇచ్చేటువంటి సెగ్మెంట్లు ఏమంటే ఆదిలాబాద్ ఇస్తుంది, సిర్పూర్ ఇస్తుంది, అదేవిధంగా బోధ్ ఇస్తుంది, నిర్మల్ ఇస్తుంది, ముదోల్ ఇస్తుంది. ఈ 5 కాన్స్టిట్యున్సీలలో చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యత బీజేపీకి ఉండబోతుంది. సో ఆసిఫాబాద్, ఖానాపూర్లో కాంగ్రెస్ లీడ్ కనబడుతూ ఉంది. సో మొత్తానికైతే ఓవరాల్గా దాదాపు 8 to 9% తేడాతోటి ఇక్కడ 8 to 9% బీజేపీ ఎడ్జ్లో కనబడుతుంది. అంటే దాదాపు 1,00,000 ఓట్లకు పైగా మెజారిటీ వచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఆదిలాబాద్లో కనబడతా ఉన్నాయి. ఇది ఆదిలాబాద్ సంబంధించినటువంటి సెగ్మెంట్. అంటే ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళకి ఇక్కడ ఆదిలాబాద్లో చాలా ముఖ్యంగా 4 అసెంబ్లీ స్థానాలు బీజేపీకి ఉండడం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆదిలాబాద్లో పాయల్ శంకర్ కావచ్చు, సిర్పూర్లో హరీష్ బాల్వాయ్ కావచ్చు, లేదంటే నిర్మల్లో ఇంద్రకరణ్ రెడ్డి కావచ్చు, ముదల్లో రామారావు పటేల్ కావచ్చు. ఈ 4 కూడా అక్కడ అది ఆల్రెడీ హిందూ బెల్ట్ వాస్తవంగా. సో అక్కడ చాలా స్పష్టంగా ఈరోజు బీజేపీ గెలవడానికి చాలా స్పష్టమైన స్కోప్ అయితే కనబడుతూ ఉంది. అదేవిధంగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆత్రం సుగుణ ఎవరైతే ఉన్నారో వాస్తవంగా మెజారిటీ ఆదివాసీ ఓట్లను ఈరోజు ఆమె తిప్పుకోవడంలో కొంత సక్సెస్ అయింది వాస్తవంగా. కానీ జనరల్ ఓట్లను తిప్పుకోలేని పరిస్థితి చాలా స్పష్టంగా కనబడ్డది. ఇది ఇక్కడ క్యాడర్ కూడా చాలా స్పష్టంగా బీజేపీకి ఉండడం కూడా చాలా ప్లస్గా కనబడతా ఉంది వాస్తవంగా. సో అసలు అక్కడ ఆ రిజల్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అంతే భారీ లీడ్ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. 100% బీజేపీ గెలిచేటువంటి సీట్గా మనం చెప్పవచ్చు వాస్తవంగా.